ఈ వీడియో గర్ల్స్ అయితే చేసుకోండి. లేకుంటే గర్ల్స్‌కి అయితే చేసి ఇవ్వండి. మస్త్ అయితే ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. మీరు కూడా చేసుకోండి. సింపుల్‌గా ఉంటది. నేను చిన్న డెమో అనేది చూపిస్తాను మీకు. నీకు ఇక్కడ అక్కడక్కడ మ్యూట్‌లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా అయితే మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఆ వీలుంటే ఆ వీడియో చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇప్పుడైతే చిన్న డెమో అయితే చూసేయండి. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. చూసారు గదా! ఇంకా సౌండ్‌తో చూస్తే చాలా బాగుంటది. అండ్ అక్కడక్కడ మ్యూట్‌లో అయితే పెట్టాను. మీకు నచ్చకపోవచ్చు. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇక్కడనైతే మీకు ల్యాండ్ స్క్రీన్‌లో అయితే చూపించాను. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఎక్కడుందో నేను లాస్ట్‌కి చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో అంటే ఈ డెమో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ ఎలా నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మనకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు అందిస్తూనే ఉంటాను. అండ్ మీకోసం ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటాను మీకోసం. ఇప్పుడు అదంతా సోది వదిలేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నేను చేసిన ప్రాజెక్ట్ మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎక్కడ చెప్తానో తెలియదు. ఆ ప్రాజెక్ట్ లింక్ అనేది మీకు ఇస్తాను. అండ్ ఎలైట్ మోషన్ లేకుండా కూడా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే ఆ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. దాని ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది ప్రీసెట్ లింక్ అనేది ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. ఇప్పుడైతే మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో వచ్చేసి దిస్ గర్ల్ అని ఇచ్చాను. ఈ దిస్ గర్ల్ దగ్గర ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా ఎక్కడుందో చెప్తాను. ఫస్ట్ నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక గ్రూప్ ఉంటుంది స్టార్టింగ్‌లో. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఇక్కడ ఒక మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. అండ్ మీ దగ్గర ఎలైట్ మోషన్‌లో ఉన్న ఫ్రాంట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు మీకు నచ్చిన ఫాంట్ వేసుకుందామంటే ఇక్కడ ఉంచి మీరు నచ్చిన ఫాంట్ అనేది వేసుకోండి. లేదు నేను ఇచ్చిన ఫాంట్సే కావాలనుకుంటే జస్ట్ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క డ్రైవ్‌లో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఉంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది ఇక్కడ ఈ లాస్ట్‌కి ఉంటుంది. లాస్ట్‌కి ఉన్నదా దాన్ని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఈజీగా అయితే సింపుల్‌గా అయితే ఫ్రాంట్ అనేది రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయిన తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫోటోస్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒక ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను మీకు. ఏ ఫోటో అంటే ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ పెట్టడమే కాదు మీ 2 ఫింగర్స్‌తో ఇలా మీ 2 ఫింగర్స్‌తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న దాని తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇంకా కొన్ని ఫోటోస్ ఉంటది. ఈ ఫోటోస్ అన్నీ మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. లాస్ట్ వరకు అయితే చూసుకోండి అడ్జస్ట్ అయిందా లేదా అని కరెక్ట్‌గా చూసుకొని అయితే పెట్టుకోండి. ఒక 6 ఫోటోస్ ఏమైనా ఉంటది. 6 ఆర్ 5 ఫోటోస్ ఉంటది. మీరైతే కరెక్ట్‌గా చూసి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. వస్తే ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, అది మీ చాయిస్ అది. చూసిన తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకోండి అడ్జస్ట్ అయిందా లేదా అని. దాని తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్వాలిటీస్ ఉంటుంది. క్వాలిటీస్ని బట్టి ఇక్కడ నుంచితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంచాను. అండ్ ఫ్రాంట్ కూడా అక్కడ ఇచ్చాను మీకు. ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రాంట్ లింక్ ఈ 2 అనేది మీరైతే యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఫ్రాంట్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్లో ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ ప్రాసెస్ చెప్పానో అది మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోండి. ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసేటప్పుడు మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అనేది ఒక ప్రాబ్లం వస్తుంది. ఇన్పుట్ ప్యాకేజ్ అనేది ఒకవేళ మీకు ప్రాబ్లం వస్తే అక్కడ ఏం చేస్తారంటే మన బయోలో మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో మీకు చూస్తే కంపల్సరీ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పలేను చాలా టైం పడుతుంది అది. కాబట్టి ఆ హైలైట్స్ వీడియో చూడండి. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చూడని వాళ్ళు చూసుకోండి అక్కడ. ఒకవేళ మీకు అక్కడ ఫాలో చేసుకోండి. మన యూట్యూబ్ లింక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ ఇక్కడ మీకు అంతా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.